వెల్కమ్ టు నోబుల్ నర్సింగ్ ఛానల్ అండి. సో ఈ మధ్య కాలంలో ఎంఎల్హెచ్పి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో ఎగ్జామ్కి ఎలా చదవాలి ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ గురించి నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా నేను ఇందులో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. అన్నీ కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. ఇవన్నీ ప్రీవియస్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ డాగ్ బైట్. సో కుక్క కరిచినప్పుడు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే వాటరు సోప్ పెట్టి ఆ యొక్క కుక్క ఎక్కడైతే కరిచిందో దాన్ని మనం కడగాలి. అండ్ తర్వాత ద హార్మోన్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మిల్క్ ఎజెక్షన్. సో పాలు బయటకి రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటి అంటే కనుక ఆక్సిటోసిన్ అండి. సో ఆక్సిటోసిన్ అనేది తల్లి నుంచి పాలు బయటకు రావడానికి ఈ యొక్క హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే పాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి తయారవడానికి ఉపయోగపడే హార్మోన్ ప్రొలాక్టిన్. అండ్ ద మీనింగ్ ఆఫ్ ARSH అండర్ RMNCH ప్లస్ ఏ ప్రోగ్రామ్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఇందులో ARSH అంటే మీనింగ్ ఏంటి అని అడిగాడు. అడాలసెంట్ రీప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్. అండ్ అలాగే RMNCH అనే దానికి కూడా అబ్రివేషన్ చాలాసార్లు అడగడం జరిగింది. అందులో R అంటే రీప్రొడక్టివ్, మెటర్నల్, న్యూబోర్న్, చైల్డ్ హెల్త్, ప్లస్ ఏ అంటే అడాలసెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ యానిమల్ ఈజ్ యాంప్లిఫైయర్ ఆఫ్ జపనీస్ ఎన్సెఫలైటిస్. సో ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది ఏ యానిమల్లో యాంప్లిఫైర్ అవుతుంది అంటే కనుక సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. కౌ, మంకీ, పిగ్, క్యాట్. ఇందులో పిగ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఇది కూడా చాలాసార్లు మనకి అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. అంటే యాంప్లిఫైర్ అంటే వృద్ధి చెందడం లేదా విస్తరించడం. సో ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే కి కారకమయ్యేటువంటి వైరస్ అనేది ఎక్కువగా కూడా మనకి పిగ్లో యాంప్లిఫైర్ అవుతుంది. అండ్ అలాగే నార్మల్ క్రోమోజోమల్ ప్యాటర్న్ ఇన్ మెయిల్. సో మెయిల్లో క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయంటే కనుక 45 XY అనే క్రోమోజోమ్ ఉంటుందండి మెయిల్స్కి. ఫీమేల్స్కి అయితే 45 రెండు కూడా ఎక్స్లే ఉంటాయి మనకి. ఓకే. సో ఇది సాధారణంగా ఈ క్రోమోజోమ్స్తో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతామండి. ఇది ప్రీవియస్గా మేము ఎగ్జామ్ రాసినప్పుడు కూడా వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో ఎన్ని పేర్స్ ఉంటాయని అడిగితే కనుక 23 పేర్స్ ఉంటాయండి. అండ్ అలాగే అందులో ఆటోజోమ్స్ ఎన్ని అంటే కనుక 22 పేర్స్ ఆటోజోమ్స్ ఉంటాయి. 1 పేర్ ఏమో 6 క్రోమోజోమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దామండి. కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ కాజేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో కార్డియోవాస్కులర్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు రావడానికి గల ముఖ్యమైన కారణం. ఇవన్నిట్లో చూసుకుంటే కనుక లాస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. జెనెటిక్, టొబాకో, ఆల్కహాల్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ. అవునండి, ఈ మధ్యకాలంలో టీబీ లైక్ మనకి షుగర్లు, బీపీలు ఎక్కువ అయిపోతున్నాయి. దానికి గల మెయిన్ అవి ఎక్కువ అవడానికి కారణము లాస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి SARS స్టాండ్ ఫర్ ఓకే SARS. సో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది కరోనా వచ్చిన తర్వాత ఈ వర్డ్ బాగా మనకి అంటే బాగా అలవాట్లోకి వచ్చిందండి. సో అంతకుముందు ఈ వర్డ్ ఎక్కువగా యూజ్ చేయలేదు. సో కరోనా వచ్చేళ్ళింది కాబట్టి మేబీ ఇది అడిగే ఛాన్స్ ఉండొచ్చు. సో SARS అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సో ఇవన్నీ కూడా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. నాట్ ఓన్లీ CHO, RRB అన్ని ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంట్. అండ్ విచ్ బిహేవియరల్ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రిబ్యూట్ టు ఏ పర్సన్ టు డెవలప్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో మీకు కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఐడియా ఉంటాయండి. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే జబ్బులు. అదే మనంలా ఫర్ ఎగ్జాంపుల్ టీబీ, ఎయిడ్స్ ఇవి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి. నాన్ కమ్యూనికబుల్ అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళనటువంటి వ్యాధులు. ఇంట్లో ఒకరికి డయాబెటీస్ ఉంటే పక్కన వాళ్ళకి అంటుకుంటాయని ఏం లేదండి. సో షుగరు, బీపీ అలాంటివి నాన్ కమ్యూనికబుల్. సో ఇందులో ఈ పైన అన్నీ కూడా కారణాలే. మెయిన్ షుగరు, బీపీలు రావడానికి ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉండడము, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, టొబాకో యూజ్ చేయడము ఇవన్నీ కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే క్యాన్సర్స్ రావడానికి, షుగర్ రావడానికి. సో ఇవన్నీ ఈ పై కారణాల వల్ల మెయిన్ మనకి ఒబేసిటీ వస్తుందండి. మనిషి ఎప్పుడైతే ఫిజికల్గా వర్క్ చేయడో, ఆల్కహాల్ కన్సెప్ట్ చేస్తాడో, టొబాకో యూజ్ చేస్తాడో సో దానివల్ల మనకి ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. లంగ్ క్యాన్సర్స్, సో క్యాన్సర్స్ అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ద రేషియో ఆఫ్ కార్డియక్ కంప్రెషన్ అండ్ ఆర్టిఫిషియల్ బ్రీతింగ్. సో మనం ఎప్పుడైనా సరే CPR చేసేటప్పుడు
కంప్రెషన్కి ఆర్టిఫిషియల్ బ్రీతింగ్కి ఎంత రేషియో ఉండాలి? సో 30:2 అనమాట. అంటే 30 కంప్రెషన్స్కి 2 టైమ్స్ మనము ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ అనేది పేషెంట్కి ఇవ్వాలండి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్స్లో నేను ఆర్ఆర్బీకి వెళ్ళినప్పుడు కూడా ఈ క్వశ్చన్ అడిగారండి. సో ఇప్పుడు నేను ఇందులో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినాయండి. మ్యాక్సిమమ్ ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి తెలిసిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే మీరు సాధ్యమైనన్ని ఎక్కువ బిట్స్ని గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో 30:2 కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ తర్వాత మిషన్ ఇంద్రధనస్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? సో మిషన్ ఇంద్రధనస్ అనేది ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందండి మొత్తం టోటల్గా దేశంలోనే. సో ఆ ఇంద్రధనస్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు వచ్చిందంటే కనుక, ఎప్పుడు లాంచ్ అయిందంటే కనుక 2014 డిసెంబర్లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే చిన్నపిల్లలకి ఈ ప్రోగ్రాంలో మెయిన్ మిషన్ ఇంద్రధనస్ అంటే ఏంటంటే పిల్లలకి ఇమ్యునైజేషన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనమాట. అంటే ప్రతి పిల్లవాళ్ళకి కూడా కరెక్ట్ ఇమ్యునైజేషన్ అందేటట్టుగా చూడటం అనమాట. ఏ పిల్లలు కూడా మిస్ అవ్వకుండా ప్రతి పిల్లవాడికి ఇమ్యునైజేషన్ పక్కాగా అందేలా చూడటం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ అలాగే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇంక్లూడ్స్. సో ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ మీకు ఐడియా ఉంటాయి, నేషనల్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, అందులో ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి. ఈ పైన యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అందుకని దీని ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఐసీఈ యాక్టివిటీస్, ఎయిడ్స్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ టాక్ ఎయిడ్స్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామండి. ద ఏజ్ అండ్ సెక్స్ ఆఫ్ కంట్రీ కెన్ బి డిస్క్రైబ్డ్ బై. సో ఒక కంట్రీలో ఉండేటువంటి ఏజ్, సెక్స్ని మనము ఎలాగ డిస్క్రైబ్ చేస్తాము? ఎలా చేస్తామంటే కనుక పాపులేషన్ పిరమిడ్లో మనము దీన్ని డిస్క్రైబ్ చేస్తామండి. ఇది మెయిన్ మనకి లైక్ కమ్యూనిటీలో కానీ లేదా స్టాటిస్టిక్స్లో కానీ నుంచి కానీ వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట. ఇప్పుడు కూడా మనము సాధారణంగా ఈ చార్ట్స్, పై చార్ట్స్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం కదండి. సో అందులో ఏజ్, సెక్స్ని మనము పాపులేషన్ పిరమిడ్ ద్వారా చెప్పొచ్చు. అండ్ అలాగే బ్రేకీథెరపీ అంటే రిఫర్ టు. సో ఏంటి అంటే కనుక ఇక్కడ ఈ బ్రేకీథెరపీ అంటే సో ప్రొసీజర్ ఆఫ్ ప్లేసింగ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇన్సైడ్ ద బాడీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇదండి. సో గివింగ్ క్యాన్సరస్ డ్రగ్స్, దాన్ని ఏమంటారంటే ఇంట్రావీనస్ ద్వారా క్యాన్సరస్ డ్రగ్ ఇవ్వడాన్ని కీమోథెరపీ అంటారు. పాసింగ్ రేడియో యాక్టివ్ రేస్ ఇన్ ద బాడీ. సో ఇది కరెక్ట్ కాదండి. సో నన్ ఆఫ్ ది అబౌవ్ కాదు. ప్రొసీజర్ ఆఫ్ ప్లేసింగ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇన్సైడ్ ద బాడీ. సో బాడీ లోపలికి ఈ యొక్క రేడియో దాన్ని రేడియేషన్ని పంపించడాన్ని అనమాట. సో సాధారణంగా ఇది లైక్ సర్వైకల్ క్యాన్సర్స్కి, ప్రోస్టేట్ క్యాన్సర్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైరస్ ఇస్ డిఎన్ఏ వైరస్? సో హెపటైటిస్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో హెపటైటిస్ బి అనేది డిఎన్ఏ వైరస్కి సంబంధించినటువంటి, అంటే హెపటైటిస్ బిని తెచ్చే వైరస్ డిఎన్ఏ వైరస్ అనమాట. సో హెపటైటిస్ బి అనేది కూడా ప్రాణాంతకరమైన వ్యాధండి. సో దీనికి సంబంధించి కూడా పిల్లలు పుట్టగానే మనం టీకా వేస్తాము. అండ్ అలాగే మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా దీనికి సంబంధించిన టీకాను మనము వేస్తామన్నమాట. అండ్ వాట్ ఈస్ ద పాలియేటివ్ కేర్? పాలియేటివ్ కేర్ అంటే ఏంటి? సో ఇందులో ఏంటంటే ఇట్ ఈస్ అన్ అప్రోచ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ పేషెంట్ అండ్ దేర్ ఫ్యామిలీ హూ ఆర్ ఫేసింగ్ ట్రీట్మెంట్ ఇల్నెస్, లైఫ్ ట్రీట్మెంట్ ఇల్నెస్. సో కొంతమందికి ఏంటంటే లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే, క్యాన్సర్ ఉందనుకోండి వెంటనే తగ్గిపోదు, లైఫ్ లాంగ్ పేషెంట్ దాంతో సఫర్ అవ్వాలి. సో ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో, అంటే కీళ్ళవాతం ఉందండి, లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి రిలీఫ్ మెజర్స్ని ఇవ్వడం అనమాట. ఏంటంటే ఆ జబ్బును మనం తీసేయలేం కానీ వాళ్ళు పీస్ఫుల్గా ఉండేటట్టుగా లైక్ వాళ్ళకి ఆ రిలీఫింగ్ మెజర్స్ ఇస్తూ చేసేటువంటి ఆ ట్రీట్మెంట్ని మనము పాలియేటివ్ ట్రీట్మెంట్ అని అంటారు. అండ్ అలాగే విచ్ ఆఫ్ ది కాంట్రసెప్టివ్ మెథడ్ ప్రివెంట్స్ ద ఓవ్యులేషన్? సో సర్జికల్ మెథడ్ ఓవ్యులేషన్ని ప్రివెంట్ చేయలేదు, బ్యారియర్ మెథడ్ ప్రివెంట్ చేయలేదు, న్యాచురల్ మెథడ్ కూడా ప్రివెంట్ చేయలేదు. ఓవ్యులేషన్ ప్రివెంట్ చేసేది ఏంటంటే హార్మోనల్ మెథడ్ అండి. సో ఎప్పుడైతే మనం హార్మోనల్ పిల్స్ అలాంటివి వేసుకుంటామో, ఇంజెక్షన్స్ చేసుకుంటామో అసలు అండం అనేది విడుదల అవ్వదన్నమాట. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓవ్యులేషన్ని ప్రివెంట్ చేసే కరెక్ట్ మెథడ్ ఏంటంటే హార్మోనల్. సో సర్జికల్లో ఏంటంటే ఓవ్యులేషన్ జరుగుతుంది కానీ ఎగ్ స్పర్మ్ కలుసుకోదండి.
బ్యారియర్ మెథడ్లో కూడా అంతే. సో కలుసుకోకుండా మనం కండోమ్స్ అవి యూజ్ చేయడం వల్ల ఎగ్ స్పర్మ్ కలుసుకునే ఛాన్స్ ఉండదు. సో హార్మోనల్ మెథడ్ ద్వారానే మాత్రమే మనం ఓవ్యులేషన్ని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ప్రిఫర్డ్ రూట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎఫినెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్. సో ఈ ఎఫినెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ అనేది ఏంటంటే కనుక ఇది ఒక ఎమర్జెన్సీ డ్రగ్ అండి. సో సాధారణంగా సీరియస్ ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు దీన్ని మనం వాడతామండి. సో ఈ డ్రగ్ని ఎలా ఇస్తామో ప్రతి హాస్పిటల్లో, ఈవెన్ ప్రతి సబ్ సెంటర్లో కూడా మనకి డ్రగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దీన్ని మనము ఐవి ఇవ్వాలా, ఓరల్ ఇవ్వాలా, ఎండోట్రైకియల్ ఇవ్వాలా, ఐఎం ఇవ్వాలా అంటే దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంట్రామస్కులర్ అండి. సో సాధారణంగా ఏవైనా లైక్ పురుగులు కరిచినప్పుడు కానీ, సివియర్ ఎలర్జీ కానీ, ఫుడ్ ఎలర్జీ కానీ ఉన్నప్పుడు సో అదర్ స్టెప్స్ సబ్స్టెన్స్ వల్ల పేషెంట్ సివియర్గా రియాక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం ఈ డ్రగ్ ఇస్తాము. అండ్ ఐఎం ద్వారా, ఇంట్రామస్కులర్ ద్వారా ఈ డ్రగ్ ఇస్తాం. ద ఇన్ఫెక్షన్ బై విచ్ ఆర్గనిజం కెన్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్. సో సర్వైకల్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను రాసినటువంటి చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ వచ్చిందండి. సో ద ఇన్ఫెక్షన్ బై విచ్ ఆర్గనిజం కెన్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్కి కలిగించే ఆర్గనిజం ఏంటి అంటే కనుక హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది తరచుగా మనకి ఈ దీనివల్ల ఏంటంటే అది క్యాన్సర్లోకి పెట్టే ప్రమాదం ఉంటుంది ఆ ఆర్గానిజం వల్ల. అండ్ తర్వాత ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నిఫా వైరస్. సో ఒకనొక టైంలో మనకి నిఫా వైరస్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. లైక్ కరోనా వైరస్ లాగా ఇది కూడా ఒకనొక టైంలో బాగా కేసులు పెరిగినాయి, కానీ కరోనా అంతా ఎక్కువగా ఈ కేసు పెరగలేదు. సో ఈ నిఫా వైరస్ని బ్యాట్స్, పిగ్స్, హ్యూమన్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఒక అన్నిటి ద్వారా కూడా ఈ వైరస్ అనేది ఒకదాని నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందండి. సో ఈ క్వశ్చన్స్ అండి ఇప్పుడు వచ్చిన అన్ని క్వశ్చన్స్ కూడా ఇంచుమించు ఇందులో అబౌవ్ 14-15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఒక చోట రాసుకుని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రుబెల్లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో జర్మన్ మీజిల్స్ చాలాసార్లు అడిగాడండి. సో రుబెల్లానే మనము జర్మన్ మీజిల్స్ అని కూడా అంటాము. ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతాడండి. సో అంటే పేరు ఒకటి ఇచ్చి దాన్ని ఏమంటారు అన్నట్టు. సో రుబెల్లాని జర్మన్ మీజిల్స్ అని కూడా అంటారు. లెప్రసీని ఏమంటారు, హ్యాన్సన్స్ డిసీజ్. సో అలా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద ఎయిమ్ ఆఫ్ మిషన్ ఇంద్రధనస్ ఈజ్ రిలేటెడ్ టు. సో ఇందాక అనుకున్నాం కదండి మిషన్ ఇంద్రధనస్ అనేది ఎప్పుడు లాంచ్ అయింది అనేది December 2014లో అయిందని చదువుకున్నాము. సో మెయిన్ ఎయిమ్ ఏంటంటే కనుక ఇమ్యునైజేషన్ అండి. సో చిన్నపిల్లలందరినీ కూడా ఇమ్యునైజేషన్ కవర్ చేయడం అనేది ఈ యొక్క మిషన్ ఇంద్రధనస్ యొక్క మెయిన్ ప్రధానమైనటువంటి ఎయిమ్. అండ్ ఇన్ విచ్ కమ్యూనికబుల్ డిసీజ్ ద యాసిడ్ ఫాస్ట్ బాసిల్లర్ టెస్ట్ ఈజ్ పాజిటివ్. సో యాసిడ్ ఫాస్ట్ బాసిల్లర్ టెస్ట్ అనేది మనం కొన్ని డిసీజెస్ని గుర్తించడానికి చేస్తాము. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే కనుక మీరు ఈజీగా చెప్పేయచ్చండి, ట్యూబర్క్యులోసిస్ అండ్ లెప్రసీ. ఈ రెండిట్లో కూడా మనకి యాసిడ్ ఫాస్ట్ బాసిల్లర్ టెస్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది. సో మీరు అందరూ కూడా బీఎస్సీలో చదివినప్పుడు దీని గురించి మనము లెప్రసీ చదివినప్పుడు, ట్యూబర్క్యులోసిస్ చదివినప్పుడు ఈ యొక్క యాసిడ్ ఫాస్ట్ బాసిల్లర్ టెస్ట్ గురించి వినే ఉంటాము. సో ట్యూబర్క్యులోసిస్, లెప్రసీ రెండు కూడా కరెక్ట్ ఆప్షన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద అడాలసెంట్ పీపుల్ ఆర్ ఇన్ విచ్ ఏజ్ గ్రూప్. సో అడాలసెంట్ పీపుల్ అని మనం ఎవరిని అంటాము అకార్డింగ్ టు WHO. సో 10 నుంచి 19 ఇయర్స్ వరకు ఏజ్ ఉండే వాళ్ళని అడాలసెంట్ పీపుల్ అని అంటారనమాట. ఇది కూడా ప్రీవియస్ CHO పేపర్లో అంటే ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. ఓన్లీ CHO ఎగ్జామ్కే కాదు, నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. సో అడాలసెంట్ ఏజ్ అనేది 10 to 19 ఇయర్స్ వరకు ఉండేటువంటి ఏజ్ని అడాలసెంట్ ఏజ్ అని అంటారు. అండ్ అలాగే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడాలసెంట్స్ ఆర్. సో అడాలసెంట్ అంటే యవ్వన దశలోకి వచ్చినటువంటి పిల్లల్లో క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ర్యాపిడ్ ఫిజికల్, సైకలాజికల్, కాగ్నేటివ్ గ్రోత్ అండ్ బిహేవియరల్ చేంజ్ అండ్ అలాగే డెవలప్మెంట్. సో తొందరగా ఫిజికల్గా, సైకలాజికల్గా, కాగ్నేటివ్గా అన్ని రకాలుగా వాళ్ళు
డెవలప్ అవుతారండి. అప్పటి వరకు చిన్నగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా అడాలసెంట్లోకి రాగానే వాళ్ళలో మాట్లాడే పద్ధతి, వాళ్ళ యొక్క శరీరకంలో మార్పులు, అర్థం చేసుకునే విధానం అన్నీ కూడా మార్పులు వస్తాయి. సో లాస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. అండ్ అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? సో ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారండి. ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్. ఆ వీక్ మొత్తం కూడా ఫస్ట్ వీక్ అంటే 1 to 7 ఆ వీక్ అంతా కూడా మనము బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని సెలబ్రేట్ చేస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఆ ఫస్ట్ వీక్లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అంటే లైక్ ఫీల్డ్ లెవెల్లో చూసుకుంటే కనుక ఇంకా హాస్పిటల్స్లో అలాగా చాలా, ఈవెన్ కాలేజెస్లో కూడా సెలబ్రేట్ చేస్తారండి. ఓకే, సో ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మనము బ్రెస్ట్ ఫీడింగ్ వీక్స్ని సెలబ్రేట్ చేస్తాం. ద కాపర్ యూజ్డ్ ఇన్ కాపర్ టీ హ్యాజ్ ఎ ఫాలోయింగ్ యాక్షన్. సో మనకి ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్లో కాపర్ టీని యూజ్ చేసే విధానం ఒకటి ఉంటుంది. ఐయుడీస్లో కాపర్ టీ ఐయుడీస్ని యూజ్ చేస్తారు. అందులో ఈ యొక్క కాపర్ మెయిన్ దాని యొక్క యాక్షన్ ఏంటంటే బ్యాక్టీరియోస్టాటికా, బ్యాక్టీరియోసైడలా, స్పర్మిసైడలా లేకపోతే బ్యాక్టీరియోసైడలా. సో అందులో స్పర్మిసైడల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. వెన్ వాజ్ ఇండియా డిక్లేర్డ్ యాజ్ ఏ పోలియో ఫ్రీ? సో ఇండియాని పోలియో రహిత దేశంగా ఎప్పుడు ప్రకటించారు? సో 27th March 2014. ఓకేనా అండి, 27th March 2014ని పోలియో ఫ్రీ దేశంగా మనకి అంటే ఇండియాలో పోలియో కేసులు ఏమీ లేవు అని చెప్పి ప్రకటించారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అస్సలు మర్చిపోకూడదు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో తరచుగా అడిగేటువంటి క్వశ్చన్ అనమాట. అండ్ తర్వాత ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్. సో మీకు అందరికీ తెలుసు కదండి, మనము మదర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఈడీడీని క్యాలిక్యులేట్ చేస్తాం. వాళ్ళ యొక్క ఎల్ఎంపీని ఆధారం చేసుకుని ఈడీడీని క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని మెయిన్ ఈ నెగెల్స్ రూల్స్ ద్వారా మనము క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. మెక్డొనాల్డ్స్ రూల్ కాదండి, రూల్ ఆఫ్ 9 అనేది బర్న్స్కి యూజ్ చేస్తారు, డౌన్స్ ఫార్ములా కూడా కాదు. సో మెక్డొనాల్డ్స్ రూల్ అనేది మెయిన్ మదర్ యొక్క యూట్రస్ యొక్క హైట్ని బట్టి బేబీ ఎంత గ్రోత్ చెందిందనేది మనం తెలుసుకోవడానికి, ఎన్ని వీక్స్ ఉందనేది తెలుసుకోవడానికి అది మనం యూజ్ చేస్తామండి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెగిల్స్ రూల్ అండి. ఓకే, ఈడీడీని క్యాలిక్యులేట్ చేయడానికి నెగిల్స్ రూల్ అంటే 9 months + 7 days అనమాట. అండ్ తర్వాత వెన్ వాజ్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా? సో 1952. సో 1952లో మనకి ఈ యొక్క నేషనల్ ఫ్యామిలీ అండ్ అలాగే హెల్త్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ని ఇండియాలో స్టార్ట్ చేశారండి. ఇది కూడా కమ్యూనిటీలో నుంచి చాలా తరచుగా అడిగేటువంటి క్వశ్చన్ అండి. ఓన్లీ మనకి మాత్రమే కాదండి, ఈవెన్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఇంకా అదర్ వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద హార్మోన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఎక్కువగా మనకి ఫంక్షన్ చేసేటువంటి హార్మోన్స్ ఏంటి? సో అందులో ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ప్రొలాక్టిన్, టెస్టోస్టిరాన్ కాదండి. సో మెయిన్ మనకి ఈ ప్రొలాక్టిన్ అనేది లేడీస్లో ఉంటుందండి, జెంట్స్లో ఉండదు. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. సో అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంచుమించు ఈ వీడియో మీకు 1 hour టైం పట్టేస్తుంది. అందుకనే నేను కరెక్ట్ ఆప్షన్ మాత్రమే చెప్తున్నాను. మీరు ఈ క్వశ్చన్స్ రాసుకుంటున్నప్పుడు కూడా ఆ మెయిన్ క్వశ్చన్ రాసుకుని అసలైన ఆన్సర్ ఒకటి రాసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే అసలైంది తెలిస్తే మిగిలిన మనము తీసేయచ్చు కాబట్టి. అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మిగిలిన మనము డిడక్ట్ చేసేస్తాము, అట్లా అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సాఫ్టనింగ్ ఆఫ్ సర్విక్స్ ఫెసిలిటేట్ ఇట్స్ డైలటేషన్ డ్యూరింగ్ ద లేబర్ ఈజ్ కాల్డ్. సో డ్యూరింగ్ లేబర్ టైంలో సర్విక్స్ అనేది సాఫ్ట్ అవుతుంది కదా. సో అట్లా సాఫ్ట్ అయ్యేదాన్ని ఏమంటారంటే, ఏ సైన్ అంటారంటే గూడిల్ సైన్ అని అంటారనమాట. సో ఇక్కడ బ్రాక్స్టన్ హిక్స్ సైన్ అనేది ఏంటంటారంటే పెయిన్లెస్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ని బ్రాక్స్టన్ హిక్స్ సైన్ అంటారు. అండ్ అలాగే హ్యాగర్ సైన్ కూడా మనకి ఉంటుందండి. సో హ్యాగర్ సైన్ అనేది ఏంటి అనేది లైక్ హ్యాగర్ సైన్ అంటే నేను అంటే అది బ్లూయిష్
డిస్కలరేషన్ లేదా పల్సేషన్ అనేది నాకు అంత ఐడియా రావట్లేదు. కాకపోతే సాఫ్టనింగ్ ఆఫ్ సర్విక్స్ అని మాత్రం మనం గూడిల్ సైన్స్ అని అంటాం అనమాట. ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ లెప్రసీ, సో డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండి. అండ్ అలాగే ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఇందాక మనం యాసిడ్ ఫాస్ట్ బాసిల్లై అనేది మనకి లెప్రసీ ప్లస్ ట్యూబర్కులోసిస్ అండ్ అలాగే టీబీ లెప్రసీ ఇవి రెండు కూడా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అనండి. ఓకే, మనిషి తుమ్మడం ద్వారా అది తుంపర్లు వేరే వాళ్ళు ద్వారా తుంపర్లు వేరే వాళ్ళకి అంటుకోవడం ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుందండి. సో డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు. సో టీబీ కూడా డ్రాప్లెట్ ఇన్ఫెక్షనే, లెప్రసీ కూడా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండి. ఓకే, సో ఈ నా వీడియోలు నా ఈ ఆల్రెడీ నోబుల్ నర్సింగ్ అనే ఛానల్లో చాలా వీడియోస్ పెట్టానండి. సో ఎగ్జామ్ పర్పస్ చాలా అంటే ఒక్కొక్క టాపిక్స్ని నేను తీసుకుని ఆ టాపిక్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫామ్ చేసి పెట్టాను. ఆ క్వశ్చన్స్ అనేవి మీకు అవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నేను చాలా పేపర్స్ కలెక్ట్ చేసుకుని టాపిక్ వైజ్గా నేను అవి సపరేట్ చేసుకుని చేసినటువంటి క్వశ్చన్స్. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి. సో ఆ వీడియోలు మీరు అందరూ కూడా చూసి రాసుకోండి, మీ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత బొటిలిజం ఈజ్ కాజ్డ్ బై కొలెస్ట్రిడియం బొటిలినియం అనే అనే మైక్రో ఆర్గానిజం వల్ల ఈ బొటిలిజం అనేటువంటి వ్యాధి వస్తుందండి. సో ఇది కూడా బొటిలిజం అనేది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. కొలెస్ట్రిడియం బొటిలినియం అనే దానివల్ల బొటిలిజం అనే వ్యాధి వస్తుంది. సో నా వీడియోస్ని మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే వీలైతే తప్పకుండా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఓబీజీకి సంబంధించి, ఫండమెంటల్కి సంబంధించి, బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించి చాలా రకాలైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి పెట్టానండి. అండ్ ద టైప్ ఆఫ్ సెల్ డివిజన్ అకర్స్ ఇన్ ద రీప్రొడక్టివ్ సెల్స్ ఈజ్, సో మెయిన్లీ రీప్రొడక్టివ్ సెల్స్లో జరిగేటువంటి డివిజన్ ఏదంటే కనుక మియోసిస్ అండి. సో మైటోసిస్ అనేది మనకి రీప్రొడక్టివ్ సెల్స్లో జరగదండి, నార్మల్ సెల్స్లో జరుగుతుంది. ఈ మియోసిస్ అంటే మాత్రం రీప్రొడక్టివ్ సెల్లో జరిగే డివిజన్ని మనము మియోసిస్ అని అంటామన్నమాట. ఇది కూడా చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక చార్ట్ రాసుకోండి. మీరు కరెక్ట్ ఆన్సర్ ఒకటి రాసుకుంటే సరిపోతుంది, ఆప్షన్స్ అన్నీ రాసుకోక్కర్లేదు. వీలైనంత ఎక్కువ క్వశ్చన్స్ని మీరు గ్యాదర్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని. వీక్లీ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ఈజ్ మెంట్ ఫర్, సో వీక్లీ అంటే ప్రతి స్కూల్స్కి వెళ్ళి ఐరన్ ట్యాబ్లెట్స్ని వేస్తామండి. మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఎవరి గురించి పెట్టారు అంటే కనుక అడాలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్, సో యవ్వనంలో లేదా కౌమార దశలో ఉన్న బాలికల గురించి పెట్టినటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రాంలో మేము ఏం చేస్తామంటే లైక్ ఫీల్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్ళి ప్రతి గురువారం కూడా పిల్లలందరికీ ఐరన్ ట్యాబ్లెట్స్ని మేము పంచి పెడతామండి. ఐరన్ ట్యాబ్లెట్స్ని వాళ్ళకి మేము దగ్గరుండి వేసి వస్తాము. చిన్నపిల్లలు 1 to 5 years లోపు పిల్లలకైతే కనుక ఐరన్ సిరప్ని మేము వేసేసి వస్తామండి. ఏంటంటే ఇండియా ఎనీమియా ముక్త్ భారత్ అనే కాన్సెప్ట్ పైన ఈ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయిన తర్వాత ద ఇటియోలాజికల్ ఏజెంట్ ఫర్ చికెన్ పాక్స్, సో మెయిన్ చికెన్ పాక్స్ అనే వ్యాధి మీకు తెలుసు కదండి. సో తెలుగులో దాన్ని తట్టు అంటారు, పొంగు చూపింది అంటారు కదా. సో ఆ వ్యాధి రావడానికి గల ముఖ్యమైనటువంటి ఇటియోలాజికల్ ఏజెంట్ ఏంటి అంటే కనుక వారిసెల్లా జోస్టర్. సో వారిసెల్లా జోస్టర్ అనేటువంటి వైరస్ వల్ల మనకి చికెన్ పాక్స్ అనేది వస్తుందండి. సో ఇది కూడా చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో వైరస్లన్నీ కూడా మీకు మ్యాక్సిమం తెలియాలండి. సాల్మనెల్లా టైఫీ వల్ల మనకి టైఫాయిడ్ అనేది వస్తుంది. సో డిప్థీరియా, కలరా, దీనికి సంబంధించినటువంటి వైరసెస్ అంటే బేసిక్ లెవెల్ నాలెడ్జ్ అంతా కూడా మీ దగ్గర ఉంటే కనుక ఎగ్జామ్ అనేది ఈజీగా అటెండ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇందాక మనకు ఒకసారి రిపీట్ అయిందండి. సో మీనింగ్ ఆఫ్ ARSH అండర్ RMNSEH ప్లస్ ఏ ప్రోగ్రామ్. సో ARSH అంటే అడాలసెంట్ రీప్రొడక్టివ్ సెక్షువల్ హెల్త్. ఓకే, అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా ఒకలాగా ఉంటాయండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటికి 2-3 సార్లు చదివి మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టాలండి. కంగారుగా పెట్టద్దు, మీకు చాలా టైం ఉంటుంది. ఓకే, 1-2 సార్లు తప్పకుండా మీరు చదివి మాత్రమే పెట్టండి. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ ఇన్ విచ్ సర్వైకల్ డైలటేషన్ డిసెంట్ ఆఫ్ ఫీటల్ హెడ్ ఈజ్ ప్లాటెడ్ అగైన్స్ టైమ్ ఈజ్ కాల్డ్.
సో పార్టోగ్రామ్, సో మీ అందరికీ తెలుసండి ఓబీజీలో పార్టోగ్రామ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో లేబర్ జరిగేటప్పుడు సో ఆ లేబర్ ప్రాసెస్ని, లేబర్ యొక్క ప్రోగ్రెషన్ని రిప్రజెంట్ చేసేదాన్ని పార్టోగ్రామ్ అని అంటారనమాట. ఇది చాలా ఎగ్జామ్లో ఈ పార్టోగ్రామ్కి సంబంధించి 1-2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈ మధ్య జరిగినటువంటి అన్ని నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడండి. ఓకే, సో లేబర్ యొక్క ప్రోగ్రెస్ని ఈ పార్టోగ్రామ్ ద్వారా మనకి తెలుసుకుంటాం అనమాట. లేబర్ ప్రోగ్రెస్ అంటే ఏంటంటే లైక్ ఎంతవరకు డైలటేషన్ అయింది, ఎంతవరకు ఫీటల్ హెడ్ అనేది డిసెండ్ అయింది అనేది తెలుస్తుంది అనమాట. అండ్ nosocomial pneumonia is pneumonia that are acquired from. సో nosocomial pneumonia అనేది మెయిన్ మనకి హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ చాలాసార్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు తెలుసు కదండి, హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో ఈ హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్ని మనము నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటారు. అందులో మెయిన్ ఇది హాస్పిటల్లోనే ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి వ్యాధి చెందుతుంది అనమాట. అందుకని ఒక పేషెంట్ దగ్గర నుంచి వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కంపల్సరీ హ్యాండ్ వాషింగ్ అవి చేసుకుని వెళ్ళాలండి. అండ్ అలాగే విచ్ ఆఫ్ దీస్ పర్మనెంట్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్. సో పర్మనెంట్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్లో ఈ కింద వాటిల్లో ఏది పర్మనెంట్ మెథడ్ అంటే కనుక ట్యూబల్ లైగేషన్, వ్యాసెక్టమీ రెండు కూడా పర్మనెంట్గా పిల్లలు పుట్టకుండా చేయించుకునేందుకు, పిల్లలు పుట్టకుండా ఉండేందుకు చేయించుకునేటువంటి శస్త్రచికిత్సలు అనమాట. ఓకే, సో ఇది కూడా చాలాసార్లు అడిగాడండి క్వశ్చను. సో ఫ్యామిలీ ప్లానింగ్ నుంచి కూడా కంపల్సరీ మనకి అడుగుతాడండి కాపర్టీకి సంబంధించి, హార్మోనల్ స్పిల్స్ గురించి. ఓకే, అండ్ తర్వాత INAP స్టాండ్స్ ఫర్ సో ఇండియన్ న్యూబార్న్ యాక్షన్ ప్లాన్. సో ఇలాంటి అబ్రివేషన్స్ కూడా ఇంచుమించు ఎంత లేదనుకున్నా ఒక 3-4 అబ్రివేషన్స్ అయితే అడుగుతాడండి. సో INAP అంటే ఇండియన్ న్యూబార్న్ యాక్షన్ ప్లాన్. ఇవి కొంచెం రాసుకోండి అన్నీ కూడా ఎక్కడైనా సరే. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ యాక్షన్ ఇన్ నియోనెటల్ రిసోసియేషన్. సో ఇందులో వెంటిలేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో పిల్లలకి మనం CPRని ఇచ్చేటప్పుడు సో చెస్ట్ కంప్రెషనా, అడ్మినిస్ట్రేషన్ డ్రగ్గా, స్టిమ్యులేషనా, వెంటిలేషన్ అంటే కనుక ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వెంటిలేషన్. చిన్నపిల్లలకి CPR ప్రొసీజర్ని చేసేటప్పుడు వెంటిలేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అండ్ కిషోర్ శక్తి యోజన ఈజ్ catering to the need of girls in the age group of. సో కిషోరి శక్తి యోజన అనే ఒక పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ పథకంలో ఏ ఏజ్ వాళ్ళకి వర్తిస్తుంది అంటే 11 to 18 years బాలికలకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందండి. ఇందులో ఈ పథకం కింద వాళ్ళు లైక్ కౌమార దశలో ఉన్న పిల్లలకి అంటే లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకం ద్వారా ఫుడ్ అది అందిస్తారండి, గుడ్లు ఇస్తారు అట్లా అనమాట. ద ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ చాకింగ్ ఈజ్. సో ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా గొంతులో అడ్డపడిపోయింది, సో గొంతు దిగట్లేదు, సో అప్పుడు ఏం చేస్తాము అంటే కనుక గివ్ 5 షార్ప్ బ్లాక్ బోస్ బిట్వీన్ ద షోల్డర్ బ్లేడ్స్. సో పేషెంట్ని మనం పట్టుకుని సో ఇది చేయాలన్నమాట. ఇట్లా మనము వెనక నుంచి పేషెంట్ని పట్టుకుని ఇట్లా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఆ పేషెంట్కి దాని నుంచి రిలీఫ్ వస్తుంది. వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ నర్సింగ్ ఇంటర్వెన్షన్స్ యూ విల్ టేక్ ఇన్ కేస్ ఆఫ్ బ్లడ్ రియాక్షన్. ఎప్పుడైనా సరే పేషెంట్కి బ్లడ్ ఎక్కించేటప్పుడు రియాక్షన్ వస్తే వెంటనే ఏం చేయాలి? సో వెంటనే ఇమ్మీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ని స్టాప్ చేసి వైటల్ సైన్స్ని చెక్ చేయాలండి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో నేను చాలా టైర్డ్ అయిపోయాను, అయినా మీ అందరి గురించి క్వశ్చన్స్ నేను పెట్టానండి. వీలైతే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.